మొంతా తుఫాన్ మిగిల్చిన విధ్వంసం మరచిపోకముందే దిత్వా రూపంలో మరో తుఫాన్ ముప్పు దూసుకొస్తోంది. ఇప్పటికే శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా నైరుతి బంగాళాఖాతం ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. తుఫాన్ ప్రస్తుతానికి కారైకల్కి 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వైపు కదులుతోంది. దాంతో రాబోయే 3 గంటల్లో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మెరుపులతో కూడిన తేలికపాటి ఉరుములు, ఈదురుగాలులు వీస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఏ జిల్లాల్లో ఎంత శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఒకటి, ఇప్పుడున్న ప్రెసెంట్ సైక్లోను దిట్వా సైక్లోను నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక తీరానికి పైన తుఫానుగానే కొనసాగుతుంది. అనగా ఇది చెన్నైకి 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోను, పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఈ తుఫాను రాబోయే 2 రోజులు కూడా ఉత్తర వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా పయనించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉంది. ఈ తుఫాను రాబోయే వారం రోజులు కూడా వర్షాలను కలుగజేసే అవకాశం కోస్తా జిల్లాలకు ఉంది. ఒకటి, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండే అత్యధిక ప్రాంతాలలో తదుపరి 3వ రోజు తరువాత అంటే 4వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 7వ రోజున 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం. ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు పలు ప్రాంతాలలో, 3వ రోజున అత్యధిక ప్రాంతాలలో పడి 4వ రోజు కొన్ని ప్రాంతాలకు పరిమితమై చివరి 3 రోజులు వారంలో 1-2 ప్రాంతాలకు కొనసాగే అవకాశం ఉంది. ఈ వర్షాలు భారీ వర్షాలుగా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు, తిరుపతి, చిత్తూరులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రేపు అతి ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీతో పాటుగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైన ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీకి అవకాశం ఉంది. ఇక బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలకి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. 3వ రోజు అనగా డిసెంబర్ 1వ తేదీన ప్రకాశం, నెల్లూరులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉంది. ఇక కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి 3వ రోజున అనగా 1వ తేదీ డిసెంబర్న అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అంటే 4వ రోజు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ 4 రోజులు కూడా వర్షం యొక్క క్షేత్రీయ విస్తృతి పెరగడంతో పాటు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని గమనించగలరు. వీటితో పాటుగా ఆంధ్ర కోస్తా తీరం వెంబడి తీరం ఆవుల ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ అవకాశం ఉంది. వీటితో పాటుగా ఇవి మరింత బలపడి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆ పరిస్థితి 1వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ఆంధ్ర కోస్తా తీరం వెంబడి, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి దానికి ఆనుకుని ఉన్న కొంత ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఈ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆంధ్ర కోస్తా తీరం వెంబడి దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళడం నిషేధం. అత్యంత భారీ వర్షాలు సూచన ఉన్నందువల్ల రాబోయే 24 గంటల్లో దక్షిణ కోస్తా మరియు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమలో 1-2 జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నెల్లూరు
చిత్తూరు తిరుపతికి కొంచెం ఎక్కువ సంభావ్యత, మిగిలిన జిల్లాలకు తక్కువ సంభావ్యతతో ఈ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే చాలా వరకు ఉన్నటువంటి జిల్లాలు, రెడ్ అలర్ట్ చూపించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని జిల్లాలు చూస్తే కనుక క్రౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే తీరం వెంబడి సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మత్స్యకారులు ఎవరిని కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ, ఒక వెళ్ళిన మత్స్యకారులు ఎవరైనా ఉంటే కన్నా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు కూడా చేరుకోవాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మోహన్ తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. ఆంధ్రప్రదేశ్ లో